సార్ నేను నమస్తే. విక్టర్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. ఓకే. జూలపల్లి హెడ్ క్వార్టర్. ఆ! నేను మక్కకు మందు తెచ్చి కొట్టాను కదా సార్, అవును. అది ఎట్లా పనిచేసింది సార్? సార్ నేను 3 డేస్ కిందట జూలపల్లి ఎళ్ళినా. మా మా మక్కకు ఎకరం మక్క పెట్టినా పురుగు ఉధృతి బాగుండే. అక్కడికెళ్ళినప్పుడు విక్టర్ ఏజెన్సీ వాళ్ళు కలిసి నాకు ఈ జట్కా అనే మందు వాడండి. మంచిగా పనిచేస్తది అన్న తర్వాత 3 రోజుల కిందట నేను స్ప్రే చేసిన మా ఎకరం పత్తికి, ఓకే. మక్కకు, మక్క పెరడికి మక్క పెరడుకి స్ప్రే చేస్తే రిజల్ట్ మంచిగుందండి. 3 రోజులు అవుతుంది. 3 రోజులవుతుంది. ఆ! మీకు పురుగు ఎక్కడన్నా కనిపిస్తుందా సార్? పురుగు ఇగ ఎప్పుడు కనబడట్లేదు. ఇప్పుడు పాత కొట్టక ముందు కొట్ ఎట్లుండే స్టేజ్, కొట్టిన తర్వాత ఎట్లుంది? కొట్టక ముందు బాగుండే. బాగుండే పురుగు. మొగుళ్ళు పైన తింటూ ఉండేది ఆకులను. ఆకులను ఇప్పుడు తింటుంది. అంతా చనిపోయింది 3 రోజుల వరకు. మీరు కింద వేరే మందు కొట్టిరు కదా సార్, వేరే దానికి మందు దీనికి డిఫరెన్స్ ఎట్లుంది? చాలా ఉంది. చాలా ఉంది. అది పోలేదు. అది పోలేదు. ఇది పోయింది. సేమ్ అది 3 రోజులు అవుతుంది, ఇది 3 ఇది 3 రోజులు అవుతుంది. రోజులవుతుంది. ఒకేసారి కొట్టేసిన. ఇట్లా ఇట్లా రండి సార్, ఇది ఇక్కడ పురుగులు ఇట్లా చనిపోయి ఇది. ఉన్నాయండి. 3 రోజుల తర్వాత ఈ స్టేజ్లో వచ్చినాయి అవును. పురుగులన్నీ అవును. చనిపోయి ఉన్నాయి. ఇప్పుడు మక్క అయినా కింది మక్కకు మీది మక్కకు చాలా డిఫరెన్స్ చాలా డిఫరెంట్ ఉంది. ఇంకోసారి మక్క పెరడు చూపించండి సార్. ఇట్లా రండి, ఇక్కడ ఇగో పురుగు చనిపోయి ఈ స్టేజ్లో ఈ ఉంది అన్నట్టు. స్టేజ్‌లో ఉంది. ఇట్లా చనిపోయి మీదికి వచ్చేసి ఇక్కడ కూడా అక్కడ అట్లా ఇగో మక్క పెరడులో చనిపోతుంది మొత్తం. 3 రోజులకే దాని వ్యవస్థ అట్లా అయిపోయింది అన్నట్టు. అవును. మీది విలేజ్ సార్? మా విలేజ్ బడ్కాపూర్, మండల్ జూలపల్లి, జిల్లా పెద్దపల్లి. ఇలా పెద్దపల్లి. ఇక్కడ జూలపల్లి షాప్ నుండి తెచ్చుకున్నారు అన్నట్టు. తెచ్చుకున్నాం జూలపల్లి షాప్ నుండి. ఎకరానికి ఎంత డోస్ వాడిరు సార్? ఎకరానికి పావు లీటర్ వాడినాం. పావు లీటర్. పావు పంపుకి లీటర్. వచ్చేసి 30 ml వేసిరు. పంపుకు 30 ml వేసినాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.